రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ విషయంలో రైతులు చాలా మోసం చేసిందని విమర్శించారు. రేపు మాపు అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు మంత్రి. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని, దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. ఇక తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం పండిందని అన్నారు. 66.7 లక్షల ఎకరాల్లో పంట పండించారని తెలిపారు. మొత్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా ఆగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పరుగులు పెడుతుందన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలులో సమస్యలుంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇక అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్టిమేట్స్ ఫైనల్ షేప్కి వచ్చి ప్రభుత్వంలో మంజూరుకి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మంజూరు కాలేదు. మరోసారి మీ ప్రిన్సిపల్, మీ టీచర్స్తో మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమేం కావాలనో రాసుకొని అది అన్ని కవర్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేను మహబూబ్ నగర్ పోయేటోని ఆ హెలికాప్టర్ ఇటు తిప్పి మరి ఇక్కడికి వచ్చి మీతో ఈ కొద్ది సమయం నేను మాట్లాడుకోవాలి. నాకేం సన్మానం వద్దు, దండలొద్దు, పూలొద్దు. ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో మళ్ళీ